గిద్యోను అడుగుతున్నాడు, ఇశ్రాయేలీయులకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడని మేము విన్నాము, కానీ మాకు అద్భుతాలేమీ జరగట్లా, అంత హీన స్థితే, అంత హీన దశే, అంత అనగారిపోయిన పరిస్థితే అని చెప్తూ ఉండగా దేవుని దూత చెప్పిన మాట చూడండి, 14వ వచనం, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను. దేవుడు అంటున్నాడు, అద్భుతం కావాలి కదా, ఆ అద్భుతం కొరకు నిన్నే ఒక ప్రధానమైన పాత్రగా వాడుకుంటా అంటున్నాడు. హల్లెలూయా. ప్రశ్న అడిగింది గిద్యోనే, పిరికితనంతో ఉన్నది గిద్యోనే, పరాక్రమము కానీ ధైర్యం కానీ లేని స్థితిలో ఉన్నది గిద్యోనే, అక్కడ గుండె జారిపోయిన స్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రజలను విడిపించడానికి నేను నిన్నే ఏర్పాటు చేసుకున్నా, నిన్ను వాడుకోబోతున్నా, నువ్వు బలము తెచ్చుకొని బయలుదేరు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఏదైనా ఒక బాధ్యత తీసుకోవాలంటే కొంతమంది వెనక్కి పారిపోతూ ఉంటారు, తెలుసా అండి. అమ్మో బాధ్యతలు వద్దండి, నేను నిలబడలేనండి, నా వల్ల కాదండి, ఇంకెవరినైనా చేయమని చెప్పండి, పర్వాలేదు, నేను మాత్రం తీసుకోలేను, నేను మాత్రం చేయలేను. దేవుడి విషయాల్లో కొంతమంది ఎప్పుడు వెనకాలే ఉంటారు, అవునా కదండి. వారి సొంత పనులకు ముందుంటారు, కానీ దేవుని కార్యాల దగ్గరకు వచ్చేసరికి చాలామందిని అపవాది ఏం చేస్తూ ఉంటాడు, వెనక్కి లాగుతూ ఉంటాడు. నువ్వు అక్కడ నిలబడి పాడగలవా, నువ్వు సాక్ష్యము చెప్పగలవా, నువ్వు సువార్త చెప్పగలవా, నువ్వు సువార్త చెప్తే అసలు ఎవరైనా మారతారా? మార్చే దేవుడు అండి, చెప్పాల్సింది మన బాధ్యత అంతే. హల్లెలూయా. చెప్పిస్తాడు దేవుడు, నువ్వు నోరు తెరువు అంతే, నింపుతాడు, ఆయన మాటలతో నింపి ఆయన వాడుకుంటాడు. మన శక్తి, మన బలము, మన పరాక్రమము, మన తలాంతులు కాదు. నిజానికి నేను ఇంజనీరింగ్ అవ్వకముందే నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చింది. 5 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను. ఎలాంటి బైబిల్ కాలేజీకి కానీ బైబిల్ ట్రైనింగ్కి కానీ నేను వెళ్ళలేదండి. కానీ ఉద్యోగంలో ఉన్నప్పుడే దైవజనులతో నా వివాహము దేవుడు ఏర్పరిచినప్పుడు నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను వచ్చాను. రావడమే ఇంకొక మాటలు చెప్పాలంటే, మొదటి రోజు నుండి ఇంకా సేవలో, పరిచర్యలో దైవజనులతో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్ళడం, ఆ తర్వాత స్థానికంగా మాకున్న సంఘంలో దేవుని పరిచర్యలో వాడబడ్డాం. కొన్నిసార్లు దేవుని సువార్త ప్రకటించడానికి ఏదన్నా ఇలాంటి సభలో నిలబడితే నా మనసులోకి అపవాది ఒక సందేహం తీసుకొచ్చేవాడు. అదేంటి తెలుసా, నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళలేదుగా, నువ్వేం చెప్తావు, నువ్వు ఏం చెప్తావు, నువ్వు చెప్తే ఎవరైనా మారతారా, నువ్వు చెప్తే ఎవరైనా తాకబడతారా, నువ్వు చెప్తే ఎవరైనా దీవెన పొందుతారా? అపవాది నాలో కూడా చాలా సందేహాలు తీసుకొచ్చేవాడు. కానీ దేవుడు తిరిగి నన్ను బలపరిచేవాడు. ఏమనంటే, ఒక మాటలు చెప్పాలంటే, దేవుడు నాకు ఇచ్చిన ట్రైనింగ్ అంతా ఆయన కొరకు సాగుతూ ఉండగానే ట్రైనింగ్ ఇచ్చాడండి. హల్లెలూయా. ఈరోజు అనేక మంది, అక్క నువ్వు వాక్యం చెప్తా ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు, నీ మాటల ద్వారా దేవుడు నా కన్నీటిని తుడిచాడు, నేను లోకంలో పడిపోయాను కానీ దేవుడు తిరిగి నిలబెట్టాడు, ఈరోజు బాప్తిస్మం తీసుకున్నా, దేవుని కొరకు బ్రతుకుతున్నాను, సాక్ష్యాలు చెప్తా ఉంటే నాకు అనిపిస్తుంది, ఆ రోజు అపవాది నీ వల్ల కాదు అన్న మాటకు గనక నేను లోబడి ఉంటే ఈరోజు నేను దేవుని కొరకు ఉపయోగకరమైన పాత్రగా ఉండేదాన్ని కానే కాదు. చాలాసార్లు నిన్ను వెనకకి లాగాలని చాలా ఫోర్సెస్ పనిచేస్తాయి తెలుసా. నిన్ను పైకి లేవనెత్తాలని, ముందుకు నడిపించాలని దేవుడు ఒక ప్రక్కన నీ కొరకు కనిపెడతా ఉంటే, నేను వెనక్కి లాగే ఫోర్సెస్, నేను వెనక్కి లాగే శక్తులు చాలా ఉంటాయి.